ఓకే మేడం. నేను వెళ్ళి సెలక్షన్ కొట్టుకుంటా ఉన్నాను. మా వచ్చిన మా ప్రోటోకాల్ మాకు డిక్కీ ఓపెన్ చేస్తే మేము మేడం ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. మీరు కూడా తీసుకున్న ఒక్కొక్క ఓపెన్ చెప్పేలా ప్లీజ్ ఓపెన్ చేయండి. డిక్కీ ఓపెన్ చేయమంటే అటు చూస్తాను మేడం. ప్లీజ్ డిక్కీ ఓపెన్ చేయండి. ప్లీజ్ అర్థం చేసుకోండి, ఇది పరువుకి సంబంధించిన విషయం. చెప్పినా మీకు అర్థం కాదు. ఐ కాంట్ ఓపెన్ ద ట్రంక్ సార్. మేడం ప్లీజ్ డిక్కీ ఓపెన్ చేసి మా పని మేము చేసుకుంటాం. వై ఆర్ యూ రికార్డింగ్? వై ఆర్ యూ రికార్డింగ్? అదంతా ఓకే మేడం. నేను వెళ్ళి సెలక్షన్ కొట్టుకుంటా ఉన్నాను. మా వచ్చిన మా ప్రోటోకాల్ మాకు డిక్కీ ఓపెన్ చేస్తే మేము మేడం ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. మీరు కూడా తీసుకున్న ఒక్కొక్క ఓపెన్ చెప్పేలా ప్లీజ్ ఓపెన్ చేయండి. డిక్కీ ఓపెన్ చేయమంటే అటు చూస్తాను మేడం. ప్లీజ్ డిక్కీ ఓపెన్ చేయండి. ప్లీజ్ అర్థం చేసుకోండి, ఇది పరువుకి సంబంధించిన విషయం. చెప్పినా మీకు అర్థం కాదు. ఐ కాంట్ ఓపెన్ ద ట్రంక్ సార్. మేడం ప్లీజ్ డిక్కీ ఓపెన్ చేసి మా పని మేము చేసుకుంటాం. వై ఆర్ యూ రికార్డింగ్? వై ఆర్ యూ రికార్డింగ్? అదంతా ఓకే మేడం. నేను వెళ్ళి సెలక్షన్ కొట్టుకుంటా ఉన్నాను. మా వచ్చిన మా ప్రోటోకాల్ మాకు డిక్కీ ఓపెన్ చేస్తే మేము మేడం ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. మీరు కూడా తీసుకున్న ఒక్కొక్క ఓపెన్ చెప్పేలా ప్లీజ్ ఓపెన్ చేయండి. డిక్కీ ఓపెన్ చేయమంటే అటు చూస్తాను మేడం. ప్లీజ్ డిక్కీ ఓపెన్ చేయండి. ప్లీజ్ అర్థం చేసుకోండి, ఇది పరువుకి సంబంధించిన విషయం. చెప్పినా మీకు అర్థం కాదు. ఐ కాంట్ ఓపెన్ ద ట్రంక్ సార్. మేడం ప్లీజ్ డిక్కీ ఓపెన్ చేసి మా పని మేము చేసుకుంటాం. వై ఆర్ యూ రికార్డింగ్? వై ఆర్ యూ రికార్డింగ్? అదంతా ఓకే మేడం. నేను వెళ్ళి సెలక్షన్ కొట్టుకుంటా ఉన్నాను. మా వచ్చిన మా ప్రోటోకాల్ మాకు డిక్కీ ఓపెన్ చేస్తే మేము మేడం ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. మీరు కూడా తీసుకున్న ఒక్కొక్క ఓపెన్ చెప్పేలా ప్లీజ్ ఓపెన్ చేయండి. డిక్కీ ఓపెన్ చేయమంటే అటు చూస్తాను మేడం. ప్లీజ్ డిక్కీ ఓపెన్ చేయండి. ప్లీజ్ అర్థం చేసుకోండి, ఇది పరువుకి సంబంధించిన విషయం. చెప్పినా మీకు అర్థం కాదు. ఐ కాంట్ ఓపెన్ ద ట్రంక్ సార్. మేడం ప్లీజ్ డిక్కీ ఓపెన్ చేసి మా పని మేము చేసుకుంటాం. వై ఆర్ యూ రికార్డింగ్? వై ఆర్ యూ రికార్డింగ్?